तेलंगाना के वज़ीर टी नागेश्वर राव ने मरकज़ी हुकूमत के फसलों की ख़रीदारी के रवैये पर सख्त एतराज़ करते हुए कहा कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जहां तमाम अहम फसलें सरकारी सतह पर ख़रीदी जाती है। उन्होंने सवाल उठाया कि जब रियासत किसानों से मरकज़ी हुकूमत की मुकर्ररा कम अज़ कम इमदादी कीमत MSP पर फसलें ख़रीद रही है तो मरकज़ इन फसलों को अपने हिस्से के तौर पर क्यों नहीं ख़रीद रहा। मार्केट दफ्तर हैदराबाद ने जायज़ा इजलास के बाद मीडिया से बात करते हुए वज़ीर ने मुतालबा किया कि मरकज़ रियासत की जानिब से ख़रीदी गई 15 लाख मीट्रिक टन मकई और 2 लाख मीट्रिक टन जवार को फौरी तौर पर कबूल करे और सूरजमुखी की ख़रीदारी पर आयद पाबंदी भी ख़त्म करें। उन्होंने कहा कि मरकज़ को ज़ख़ीरा गाहों की तामीर और फसलों की ख़रीदारी में अपनी ज़िम्मेदारियाँ निभानी चाहिए, जबकि किसानों को मौसमी तब्दीलियों और दीगर असरात के पेश नज़र मुतबादिल फसलों की काश्त पर तवज्जो देनी चाहिए। तो దానికి అనుగుణంగా ఆ ఉత్పత్తులను తీసుకోవట్లేదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడి ఈ వ్యవస్థలో అప్పుల పాలయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి మార్కెట్కి సంబంధించి తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా MSPకి కొనుగోలు చేయటం మూలాన ఇప్పటికీ 4,800 కోట్లు డిఫిసిట్లో ఉంది మార్కెట్. ఈ 2 సంవత్సరాలు కొనుగోలు చేసినటువంటి వాటి మీద కూడా 1,200 కోట్లు ఉంది. అంటే సుమారు 6,000 కోట్లు ఈ సంస్థ అప్పుల్లో ఉన్నట్టు. కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవటం మూలాన ఈ మార్కెట్ తెలంగాణ మార్కెట్ కష్టాల్లోకి వెళ్తుంది. కాబట్టి మా డిమాండ్ గత 2.5 సంవత్సరాలుగా ఈ పంటలు మీరు ఏదైతే MSP ప్రకటించారో ఆ MSPకి మా రాష్ట్రంలో ఉత్పత్తి చేసినటువంటి మొత్తాన్ని మీరు కొనుగోలు చేయాలి, మీది బాధ్యత అని చెప్పి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ డిమాండ్ చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఈ 2.5 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కామర్స్ మినిస్టర్ని, నేను అగ్రికల్చర్ మినిస్టర్ని పదే ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి పంటల కొనుగోలులో అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పటికీ వారి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి వెసులుబాటు రావట్లేదు. దానికి తగ్గట్టుగా భారతదేశంలోనే అత్యధికంగా ప్రొక్యూర్ చేసేటటువంటి తెలంగాణ రాష్ట్రం, అన్ని పంటల్ని కొనుగోలు చేస్తున్నటువంటిది ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. అది వరిలో కావచ్చు, మొక్కజొన్నలో కావచ్చు, జొన్నలో కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, సోయా కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, అన్నిటినీ మీ నిబంధనకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తే మీరు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను నిర్వర్తించుకుంటా టోటల్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద